మేము ఛార్జీలు తగ్గిస్తే మా గొప్పతనం, మేము ఛార్జీలు పెంచితే జగన్ పాపం. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో మీడియా మేనియాతో జరిగే వ్యవహార శైలి. ఇందులో తాజాగా అంతు చక్కని ట్రూ అప్ లెక్క నిన్ననే సాక్షి రాసింది కదా, ఇంకో 12,000 కోట్లు బాధపోతున్నారని. ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల నాకు 15,000 16,000 దగ్గరగా కరెంట్ బిల్లు వచ్చింది. ఏంటయ్యా అంటే అందులో 11,000 కాల్చుకున్నటువంటి బిల్లు, మిగతా 5,000 ఈ 2021 అడ్జస్ట్మెంట్, 2022 అడ్జస్ట్మెంట్, అదేదో ఛార్జీలని ఇట్లాగనమాట 5,000 ఎక్స్ట్రాగా. ఇట్లాగే ట్రూ అప్ ఛార్జీలు అనేది ఆదరణ లెక్కలు. ఇప్పుడు ఆ ట్రూ అప్ ఛార్జీలు ఈ నెలతో అయిపోవాలి, జగన్ టైంలో మళ్ళీ ఇప్పుడు వేస్తారట. విద్యుత్ ఛార్జీల బాధలకు పెట్టిన ముద్దు పేరు ట్రూ అప్. అంటే ఒక సంవత్సరం అదనంగా పడిన భారాన్ని లెక్కించి దాన్ని తదుపరి ఏడాది నుంచి వసూలు చేస్తారనమాట. ఇలా జగన్ హయాంలో ప్రతి ఏటా ట్రూ అప్ పేరుతో బాధలు జగన్ జమాన పోయినా అప్పటి భారాన్ని జనం భరిస్తూనే ఉన్నారు. ఇది సరిపోదంటే 2019-20 నుంచి 24-25 వరకు 5 ఏళ్లకు కలిపి 12,717 ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసుకుంటా ఉంటారు. డిస్కంలు విద్యుత్ నియంత్రణ కమిషన్కి ప్రతిపాదనలు పంపించే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి లెక్కలు ఇప్పుడు ప్రతి ఏడాది వసూలు చేస్తూ మళ్ళీ ఇంకానంట. ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి. దీన్నే ఇక్కడ వీళ్ళు టచ్ చేసుకొచ్చారు, లెక్కలు తీసి బాగుతున్నాయి. మళ్ళీ 5 ఏళ్ళకి కలిపి మరో బాధ ఏంటని అసలు ప్రశ్న. అదేంటంటే 5 ఏళ్లలో వచ్చిన రెవెన్యూలో ఇప్పుడు వసూలు చేసుకుంటామని డిస్కౌంట్ అంటున్నాయి. ఈ లెక్కలను అప్పుడు చూపించలేదని ఇప్పుడు ఆ భారాన్ని వసూలు చేసుకుంటామని ఎంత వాదన చేస్తున్నాయి. జగన్ జమాలో విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్లు, తీగల ఇతర పరికరాలు అధిక ధరలు కొనుగోలు చేసిన ఫలితం ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు శాపంగా మారిందని విద్యుత్ రంగాన్ని ఇప్పుడు ఆక్షేపిస్తున్నారు. సిగ్గుండాలి నీచ జర్నలిజంలో. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఛార్జీలకు సంబంధించి అంటే వీళ్ళు మేమే ఇప్పుడు చంద్రబాబుకి ఆ ప్రాబ్లం రాకుండా అదంతా జగన్ మీద చూసేయాలి, మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెరిగేదాన్ని. ఈ నీచ జర్నలిజం ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్మోహన్ రెడ్డి టైంలో పెంచిన ఛార్జీలని చంద్రబాబు నాయుడు టైంలో ఎట్లా దోచుకున్నాయి అని చెప్పచ్చుగా. అట్లా కంటారా అంటే కాదు, అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు సాక్షి వాళ్ళు, అది రోతరాతలు అనేవాళ్ళు, వీళ్ళు నీచ రాతలు రాస్తారనమాట. అది ఇక్కడ తేడా. 2019-20 నుంచి 24-25 మధ్య 12,717 కోట్ల మేర ట్రూ అప్ భారంపై ఏఆర్సీ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఇది ప్రభుత్వంని ఇరుకుని పడేసింది. ఆ నష్టాన్ని కూడా డిస్కౌంట్ ఆ మొత్తాన్ని తానే చెల్లించాలి, లేకపోతే ఈ భారం ప్రజలపై వేయాల్సి వస్తుంది. ఇప్పటికే జగన్ జమానా భారం 15,000 కోట్లుగా తేడాది నుంచి ట్రూ అప్ ఛార్జీ రూపంలో కడుతున్న జనం మీద ఇంకో 12,717 కోట్ల భారం వేస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈఆర్సీ నోటీస్కి ఈ నెల 29ని సమాధానం ఇస్తాను. జనంపై ఎలాంటి భారం పడకుండా వచ్చే ఏడాది ఆదాయ నివేదికలు సర్దుబాటు చేసుకుంటామని ప్రభుత్వ కార్యదర్శి చెప్తున్నారట.